హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం చాలా అంటే చాలా ఈజీగా చేసుకునే వడియాల రెసిపీని సమ్మరే కదా, ఎండతో పని లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలికే చక్కగా ఎండిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. కొత్తిమీర, నువ్వులు ఇవన్నీ వేసాం కాబట్టి వాటి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ టేస్టీ కొత్తిమీర వడియాలను ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం. ముందుగా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. హాఫ్ కప్పు సగ్గుబియ్యం తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి రవ్వ తీసుకున్న కప్పుతో 6 కప్స్ వాటర్ వేసుకోవాలి. ముందు 2 కప్స్ యూస్ చేసాం కదా, టోటల్గా 8 కప్స్ వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత అందులోకి సాల్ట్ వేసుకొని పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మరుగుతున్న నీళ్ళల్లోకి ఈ పిండి మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ తర్వాత దంచుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత జీరా 1 స్పూన్, అలాగే నువ్వులు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టేసుకోవాలి. ఇది చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కగా అయిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకొని చల్లారిన తర్వాత ఒక తడి క్లాత్ మీద వడియాలు వేసుకోవాలి. నేను ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేస్తున్నాను. ఇలా క్లాత్ మీద వడియాలు మొత్తం పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి, నేనైతే క్లాత్ మీదే పెట్టేసుకున్నాను మొత్తం. ఇలా వడియాలు మొత్తం పెట్టేసుకున్నాక ఫ్యాన్ హైలో పెట్టేసుకొని నైట్ మొత్తం ఆరనివ్వాలి. చూసారు కదా, చక్కగా ఎండిపోయాయి. వెనక వైపు నీళ్లు చల్లుకొని తీసేసుకోవడమే. మామూలుగా వడియాలు ఎలా తీస్తామో అలా తీసేసుకోవడం అంతే. ఈజీగా వచ్చేస్తాయి, ఇరిగిపోకుండా ఈజీగా వచ్చేస్తాయి వాటర్ వేస్తే. ఇలా వాటర్ వేసి 1 లేదా 2 నిమిషాలు అలాగే నాననివ్వండి. తర్వాత వడియాలు ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్ని పట్టుకొని ఇలా లాగామంటే ఈజీగా వడియాలు వచ్చేస్తాయి. మొత్తం అన్నీ ఇలానే తీసేసుకోవాలి. చూడండి, విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చాయో. చూసారు కదా, ఇవి నేను ఒకరోజు ఎండలో పెట్టేసుకొని ఎండబెట్టుకున్నాను. బాగా ఎండిపోయాయి. ఇలా ఎండిపోయిన వడియాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు ఉంటాయి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కొత్తిమీర వడియాలు. ఇప్పుడు ఇవి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. నూనె వేడయ్యాకే వడియాలు వేయాలి, అప్పుడే చక్కగా పొంగుతాయి. రవ్వ, సగ్గుబియ్యం ఈ 2 వేసాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ రవ్వ సగ్గుబియ్యం వడియాలను తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.